హాయ్ ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ M52 5G. మనకి డిస్ప్లే అయితే లైన్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, ఇది అప్డేట్ వల్ల అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, అప్డేట్స్ అయితే మీరు ఆఫ్లో ఉంచుకోండి. లేటెస్ట్ మోడల్ అప్డేట్స్ చేస్తుంటే మీకు AMOLED డిస్ప్లేకి అన్నిటికీ ఇటువంటి లైన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ చూడవచ్చు, బ్యాక్ సైడ్ కొంచెం డ్యామేజ్ అయితే ఉంది, పెయింటింగ్ అనేది లేగడం జరిగింది. చూసారు కదా, ఆల్రెడీ ఓపెన్ చేసినట్టు ఉన్నారు మొబైల్. ఫస్ట్ అయితే మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది బ్యాక్ ప్యానల్ ప్లాస్టిక్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, నేను 530 లిక్విడ్ యూస్ చేసి అయితే ఓపెన్ అయితే చేయడం జరుగుతుంది. లేదంటే మీకు లిక్విడ్ దగ్గరలో లేకపోతే కెమికల్ అనేది బ్లోయర్తో అయినా ఓపెన్ చేయొచ్చు, లేదంటే హీటర్తో కూడా మీరు యూస్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు బ్లోయర్లో అయితే టెంపరేచర్ 170 అలా పెట్టండి, ఎందుకంటే ప్లాస్టిక్ బాడీ కాబట్టి మీకు డ్యామేజ్ అవుతుంది టెంపరేచర్ అనేది ఎక్కువ పెడితే కనుక. చూడొచ్చు, బ్యాక్ ప్యానల్ అయితే మనకి ఫ్రీగా అయితే రావడం జరిగింది అది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ స్క్రూస్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే చిన్న మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ సైడ్, లేదంటే మీరు మనం ఓపెన్ చేసే స్క్రూ డ్రైవర్ ఏదైతే ఉందో దానికి మీకు స్టిక్ చేసుకున్నా మీకు ఆ స్క్రూస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే సైడ్కి పెడితే మీకు వర్క్ చేసుకుంటాం కాబట్టి మనకి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మ్యాట్కి మనకి ఆల్రెడీ మ్యాగ్నెట్ ఉంటుంది. ఇటువంటి మ్యాట్ ఏమన్నా మీ దగ్గర ఉంటే కనుక, లేదంటే బై చేసి దానికి స్టిక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంటే మీకు హౌసింగ్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్క్రూ అయితే కొంచెం పట్టుకోవడం జరిగింది, చూస్తున్నారు కదా. లాక్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్, ఓన్లీ హౌసింగ్ అనేది ఈజీగా అయితే మనకి రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా న్యూ డిస్ప్లే అయితే ఒకసారి మనం పైనుంచి కనెక్ట్ చేసి అయితే చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే న్యూ డిస్ప్లే, ఇదైతే చూడొచ్చు మీరు. AMOLED డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రెండ్స్, సూపర్ AMOLED సామ్సంగ్కి. మీకు పైన అయితే మనకి స్క్రాచెస్ పడకుండా అయితే కవర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే మనం డిస్ప్లే కనెక్టర్ అయితే ఓల్డ్ డిస్ప్లే కనెక్టర్ డిస్కనెక్ట్ చేసాం. చూడవచ్చు మీరు, న్యూ డిస్ప్లే ఒకసారి మనం కనెక్ట్ చేసి టచ్, నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అనేది ఎలా ఉందో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒకసారి మనం జాగ్రత్తగా అయితే కనెక్ట్ చేయాలి, పైనుంచి కాబట్టి మీకు ఫ్లెక్స్ అనేది లెంత్ సరిపోదు. ఒకసారి కొంచెం హైట్ అయితే కవర్ అయితే పెట్టి మనం సపోర్ట్కి కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, బ్యాటరీ కూడా కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, కొంచెం ఫ్రంట్కి పెట్టి అయితే మనం హౌసింగ్ పెట్టి అయితే ఆన్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి దీంట్లోనే పవర్ బటన్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ కూడా దీంట్లోనే వస్తుంది. ఫ్లెక్స్ అయితే మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేసి అయితే ఆన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడవచ్చు, చూసారు మనకైతే బ్యాటరీ కనెక్టర్ అనేది సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇందాక. దాని గురించి మళ్ళీ అయితే నేను కనెక్ట్ చేసి అయితే ఆన్ చేయడం జరిగింది. బూటింగ్ అయితే మనకు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. పాస్వర్డ్ అయితే ఏమీ లేదు దీనికి. ఒకసారి ఫస్ట్ ఇది రిమూవ్ చేసుకుందాం. హౌసింగ్ మొత్తం తీసి అయితే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. ఒకసారి సెంటర్కి చేసి ఒకసారి ఫస్ట్ అయితే ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. న్యూ డిస్ప్లే ఎప్పుడైనా కానీ ఫుల్ బ్రైట్నెస్ పెట్టి నెక్స్ట్ ఇంకా వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వైట్ బ్యాక్గ్రౌండ్లో మీకు డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉంటే మీకు కనిపిస్తాయి. కొన్ని అయితే మీకు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా మీకు కనిపిస్తాయి. టచ్ అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది టచ్ చెకింగ్ కోడ్, ఇది *0 సామ్సంగ్ది అయితే. కలర్స్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు దీంట్లో కూడా కనిపిస్తాయి. మీకు ఎక్కడైనా మీకు డెడ్ పిక్సెల్స్ అటువంటివి ఉంటే మీకు ఈ కలర్స్లో అయితే మీకు క్లియర్గా అయితే కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పైన ఏదైతే లేయర్ ఉందో కవర్ అదైతే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, ఇప్పుడైతే మనకి క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఈ కలర్ బ్లూ కలర్ అయితే చెక్ చేస్తున్నాను. దీంట్లో కూడా మనకైతే ఎక్కడైతే డెడ్ పిక్సెల్స్ అనేది లేవు. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, టచ్ మీకు ఎక్కడైతే కంప్లైంట్ ఉంటే కనుక ఈ బాక్స్ అనేది ఫిల్ అవ్వకుండా అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనకి ఆటోమేటిక్గా అయితే మనకి ఎక్కడ అనేది టచ్ ప్రాబ్లం అనేది రాలేదు ఫ్రెండ్స్. చూశారు కదా, మన బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ కూడా యాప్ మూవ్ చేసి అయితే మనం చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్ ఎడ్జెస్, నెక్స్ట్ ఇంకా అప్ అండ్ డౌన్ సైడ్ పూర్తిగా అయితే చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
చూస్తున్నారు కదా మీరు. టచ్ అయితే మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఒకసారి మిస్ అయింది కానీ బట్ అది మన హ్యాండ్ వల్ల అయితే మిస్ అవ్వడం జరిగింది వీడియోలో కాబట్టి వెంటనే చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఓన్గా అయితే ఒక 5 to 10 minutes అయితే చెక్ చేసుకోండి పూర్తిగా టచ్ అనేది. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు హౌసింగ్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకా స్విచ్ ఆఫ్ అయితే చేస్తాను. వీడియో అయితే మనకి జూమ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అది అయితే స్విచ్ ఆఫ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్, నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కనెక్టర్ అనేది అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చూడవచ్చు మీరు డిస్ప్లే అయితే న్యూ డిస్ప్లే కాబట్టి మన సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ అండ్ సీసీ బోర్డ్ అనేది రిమూవ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సీసీ బోర్డుకి అయితే మనకి సింగిల్ స్క్రూ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డుకి కూడా సపోర్ట్గా అయితే సింగిల్ స్క్రూ అయితే ఇవ్వడం జరిగింది ఇన్సైడ్ అయితే. అదైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా 530 లిక్విడ్ యూస్ చేసి అయితే మనం బ్యాటరీ అయితే రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా వైబ్రేటర్ కూడా రిమూవ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు మనకి బ్యాటరీ చూసారు కదా మనకి ఈజీగా అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఓపెన్ అయింది ఇది మొబైల్ అనేది, దానివల్ల అయితే మనకి ఈజీగా అనేది రావడం జరిగింది. లేదంటే మీకు చాలా స్ట్రాంగ్ అయితే గ్లూ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు ఫస్ట్ అయితే మనం వైబ్రేటర్ అయితే ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి గ్లూ అనేది వేయాలి. మాన్యువల్ గ్లూ అనేది వేసి అయితే మనం వైబ్రేటర్ అనేది అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు సెన్సార్ ఏరియాలో అయితే మనకి గ్యాస్ కట్ అనేది కొంచెం సైడ్కి వెళ్ళింది, అదైతే సరి చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా 2x టైప్ అయితే వేసుకోవడం జరుగుతుంది బ్యాటరీ కోసం. చూడవచ్చు మీరు ఎందుకంటే ఇది 2x టైప్ ఉంటే మనకి బాగా సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాటరీకి ఉన్న గ్లూ అనేది అయితే అంత స్ట్రాంగ్ అయితే లేదు. మనం సపరేట్గా అయితే గ్లూ స్టిక్కర్స్ అయితే మనం అంటించి అయితే మనం ఫిట్ చేస్తున్నాం. చూడవచ్చు నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ కూడా ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి నెట్వర్క్ కేబుల్ అయితే 2 కేబుల్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు. ఫస్ట్ కేబుల్ అయితే ప్రాపర్గా అయితే ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా సెకండ్ కేబుల్ ఫిట్ చేయాలి మీరు. ఫస్ట్ కేబుల్ ప్రాపర్గా ఫిట్టింగ్ అయితేనే మీకు సెకండ్ కేబుల్ అనేది ఆ ట్రాక్లోకి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు ఇప్పుడు సెకండ్ కేబుల్ చూసారు కదా మనకి ఈజీగా అయితే ఫిట్టింగ్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సింగిల్ స్క్రూ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సీసీ బోర్డుకి అయితే స్క్రూ అనేది అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి కూడా సింగిల్ స్క్రూ అయితే ఇవ్వడం జరిగింది సపోర్ట్కి. ఆ స్క్రూ కూడా మనం అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే మనకి లాక్ టైప్ అయితే రావడం జరుగుతుంది. ప్రెస్ చేస్తే మనకి లాక్స్ అనేవి అయితే ఆటోమేటిక్గా అయితే పడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ కేబుల్ అయితే ఒకసారి పైకి అయితే తీసుకురావాలి, ఇది పైకి ఉండాలి. నెక్స్ట్ ఇంక ఇదంతా ప్రెస్సింగ్ ఫ్రెండ్స్. ప్రాపర్గా అయితే ప్రెస్ చేయాలి మీరు. ప్రెస్ చేస్తే మీకు లాక్స్ అనేవి అయితే పడడం అయితే జరుగుతాయి. చూడవచ్చు మీరు చూస్తున్నారు కదా. ఇక్కడైతే మనకి స్క్రూ అనేది అయితే కొంచెం హైట్ రావడం వల్ల ఫిట్టింగ్ అవ్వట్లేదు. కొంచెం లూజ్ చేసి అయితే మనం ప్రెస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా. ప్రాపర్గా చెక్ చేసుకోవాలి ఆల్ సైడ్స్ మనకి ప్రాపర్గా లాక్ అయిందా లేదండి. మొబైల్ అయితే స్విచ్ ఆన్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇందుకేంటి ఆన్ అవ్వట్లేదు అంటే ఇందుకే మనం ఫ్లెక్స్ అనేది పెట్టలేదు, పవర్ బటన్ ఉంది, ఫింగర్ ప్రింట్ ఇది. ఇప్పుడైతే చూడవచ్చు ఫ్రెండ్స్ మొబైల్ అయితే బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మనకైతే మెనూలోకి అయితే రావడం జరిగింది హోమ్ పేజ్. ఫస్ట్ అయితే మనం ఇయర్ స్పీకర్ అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇయర్ స్పీకర్ అనేది డిస్ప్లేతో పాటు అయితే రావడం జరిగింది. మనకి ఎలా వర్క్ అవుతుందో చూడాలి ఒకసారి. మనం ఇయర్ స్పీకర్ అనేది చెక్ చేసుకున్నాక ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్పీకర్ లౌడ్ స్పీకర్ అయితే చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వర్కింగ్ బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఇయర్ స్పీకర్ అయితే చెక్ చేస్తున్నా. ఇయర్ స్పీకర్ కూడా మనకి బాగానే వస్తుంది ఫ్రెండ్స్. లౌడ్ స్పీకర్ అయితే మళ్ళీ చెక్ చేస్తున్నా. చూడవచ్చు మీరు అంతా అయితే మనకి వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్ పూర్తిగా అయితే. ఎందుకు చెక్ చేశానంటే మీకు డిస్ప్లేతో పాటు అయితే రావడం జరిగింది ఇయర్ స్పీకర్ అనేది, దాని గురించి అయితే మనం చెక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక మోడల్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. మీకైతే జూమ్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. చూడవచ్చు మీరు Galaxy M52 5G. నెక్స్ట్ ఇంక మోడల్ నెంబర్ కూడా చూడవచ్చు SM M52 6B/DS. చూసారు కదా మోడల్. ఈ మోడల్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. M52 5G మోడల్ అయితే. నెక్స్ట్ అయితే బ్యాక్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను
చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా సిమ్ ట్రే అయితే వేయడం జరుగుతుంది. మనకైతే వీడియో అయితే ఫోకస్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్క్రూ అయితే ఓవర్ టైట్ అయితే చేయకండి, ఎందుకంటే ఓవర్ టైట్ చేస్తే మీకు డిస్ప్లేలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా లాంగ్ లెంత్ వేసినా కూడా మీకు డిస్ప్లేలోకి వచ్చే అవకాశం ఉంటుంది, అది మీరు చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో ఇచ్చేది కంపెనీది పర్ఫెక్ట్గా ఇస్తాడు. మనం ఆ స్క్రూ మిస్ అయిందని చెప్పి మనం లాంగ్ స్క్రూ ఫిట్ చేసామంటే డిస్ప్లే డ్యామేజ్ చేస్తుంది. అదొకటి మీరు చెక్ చేసుకొని అయితే ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్కి అయితే మనం గ్లూ అనేది అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. ప్రెస్ చేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా గ్లూ ఏదైతే వచ్చిందో అదంతా క్లీనింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు వెంటనే క్లీన్ చేసుకోవాలి. అదే డ్రై అయిపోయి క్లీన్ చేస్తే మీకు ఫినిషింగ్ అనేది అంత రాదు. నెక్స్ట్ ఇంక ఇదైతే ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, రైట్ సైడ్ అయితే పెట్టడం జరిగింది. స్వైప్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక చూడవచ్చు ఫ్రెండ్స్, AMOLED డిస్ప్లే మీకు ఎంత బ్రైట్నెస్లో అయినా మీకు క్లియర్గా అయితే కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా క్వాలిటీ అనేది. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు. బ్యాక్ డోర్కి అయితే మీరు రబ్బర్స్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు వీడియోలో కాబట్టి లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి అయితే రబ్బర్స్ అయితే వేయలేదు. మీరైతే రబ్బర్స్ వేసి ఒక 3 to 4 hours ఉంచుకోండి డిస్ప్లేకి అయితే. బ్యాక్ డోర్కి అయితే మీకు జస్ట్ 1 hour ఉంచితే సరిపోతుంది. ఇంకా వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ అండ్ లేటెస్ట్ మోడల్స్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.